ఒక పక్కన ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి అంతమంది చనిపోతే ప్రపంచం అంతా ఇంత దారుణమైన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్వెస్టిగేషన్ నుంచి ఏం బయటకు వస్తుందని చెప్పి ప్రపంచం అంతా క్లోజ్ గా గమనిస్తుంటే అసలు అక్కడికి వెళ్లి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన మీద వీడియోలు తీపించుకుంటా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారా? అసలు ఏమున్నారండి ఇండియాలో పాలిటీషియన్స్? ఇట్స్ అ షేమ్ ఫర్ అస్. 2 రోజుల క్రితము అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన సంఘటన మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీచమైన రాజకీయాలు మొదలు పెట్టేశారు. ఏ సంఘటన మీద రాజకీయాలు చేయాలో, ఏ సంఘటన మీద రాజకీయాలు చేయకూడదో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలడ్డారు. ఇంత దరిద్రమైన రాజకీయ పార్టీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు మేము అందరం కూడా చాలా చింతిస్తున్నాం రా బాబు. ఇంత దరిద్రమైన రాజకీయాలు ఏంటో నాకు అర్థం కాదు. ఒక పక్కన 240 మంది ప్రాణాలు కోల్పోయి యావత్ ప్రపంచం ఉలిక్కిపడి యావత్ ప్రపంచం మొత్తము ఆ 240 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడుతూ సంతాపం తెలుపుతూ ప్రార్థనలు తెలుపుతున్న సమయంలో సందడిలో సడమియాలాగా మీరు లుచ్చ రాజకీయాలు ఏంటో నాకు అర్థం కాదు. ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ నుంచి ఉన్నారని ఇప్పుడు టీడీపీ మీద రామ్మోహన్ నాయుడు గారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఈ సంఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే 3 గంటల్లోపు ఆ సంఘటనా స్థలానికి వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని సహాయ చర్యలు అన్ని కూడా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న క్షతగాతులందరినీ ఎవాక్యుయేట్ చేస్తూ అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తూ చనిపోయిన కుటుంబాలకు కూడా ఏ రకంగా సాయం చేయాలనే వాటి మీద రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాలో వస్తుంటే ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాలో ఈయనేదో ఎంచుకుంటున్నట్టు ఎంత లుచ్చ రాజకీయం చేస్తారో నాకు అర్థం కాదు. ఇంత దరిద్రమా, ఇంత దిగజారిపోవాలా ఈ రాజకీయాలు చేయడానికి? 240 మంది చనిపోతే ఆ క్షతగాతులను అక్కడ ఇవాక్యుయేట్ చేసే కష్టపడుతుంటే యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా రామ్మోహన్ నాయుడు గారు ఆయన అంత కృషి చేస్తూ ఆ సంఘటనల స్థలానికి చేరిపోయి అక్కడ ఆయన పనిలో నిమగ్నం అయితే ఆయన మీద బురద జల్లటం ఏదో నాకు అర్థం కాదు. ఇంత నీచంగా దిగజారరు అని అనుకునే టైం కల్లా ప్రతిసారి దిగజారిపోతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాజకీయం చేయడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. దయచేసి ఏ సంఘటనలో రాజకీయం చేయాలి, ఏ సందర్భంలో రాజకీయం చేయకూడదో తెలుసుకొని సావంటారా బాబు. ఇంత దరిద్రమైన నీచమైన రాజకీయ నాయకుల్ని, రాజకీయ ఉన్మాదుల్ని బహుశా భూప్రపంచం మీద ఎవరూ ఉండకపోవచ్చు మీరు తప్ప. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి.